నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నైతిక విలువల గురించి మంత్రి నారా లోకేష్ మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎదుటి వాళ్లకు చెప్పేందుకే తప్ప ఆచరించడానికి కాదా అని లోకేష్ను ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నైతిక విలువలకు సంబంధించి చాగంటి కోటేశ్వరరావుకు పదవి ఇచ్చింది. చాగంటి కోటేశ్వరరావుతో విద్యార్థులకు నైతిక విలువల గురించి చెప్పించటం మంచిదే. ప్రస్తుత సమాజంలో నైతిక విలువల పతనం శరవేగంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో నైతిక విలువ నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైంది. రాజకీయాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చూపుతాయి. అధికారంలో ఉన్నోళ్లు నైతిక విలువలతో పాలన సాగిస్తే దాన్నే పౌర సమాజం ఆదర్శంగా తీసుకుంటుంది. అప్పుడు సమాజానికి మంచి జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు పాలకులు నైతిక విలువల గురించి మాటలు కోటలు దాటేలా చెప్పటమే తప్ప ఆచరణ గడప కూడా దాటడం లేదు. ఇందుకు చంద్రబాబు సర్కార్ మినహాయింపేమీ కాదు. పాలనలో లేనిదే నైతికత అనే విమర్శను కొట్టిపారేయలేని పరిస్థితి. తమ పాలనలో తప్పులు జరిగినా రాజకీయ ప్రత్యర్థులపై వేయటం, ఒప్పు జరిగితే మాత్రం అది గత పాలకుల ఘనతైనా సరే తమ ఖాతాలో వేసుకోవడం బలమైన విమర్శలుగా ఉంది. రెడ్ బుక్ పాలనకు ఆద్యుడైన మంత్రి నారా లోకేష్ నైతిక విలువల గురించి భారీ డైలాగులు చెబుతుంటే వినటానికి ఎబ్బెట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులకే కాదు, ముందు పాలక ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి నైతిక పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నైతిక విలువల్ని పాటించాల్సిన బాధ్యత ఒక్క అధికారంలో ఉన్నోళ్లపై తప్ప మిగిలిన పౌర సమాజంపై ఉంది అన్నట్టుగా పాలన సాగుతోంది. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడలేదని, సొంతంగానే తన ఫోన్ బిల్లు చెల్లిస్తున్నారని మంత్రి నారా లోకేష్ గొప్పగా చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ దేశ విదేశాలకు వెళ్లటానికి విమానాలకైన ఖర్చు కోట్లాది రూపాయల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వృధా ఖర్చు ఏ నైతికత కిందకు వస్తుందో లోకేష్ సమాధానం చెప్పాలి. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడకపోవటం ఆయన నైతికతకు నిదర్శనంగా లోకేష్ చెప్పారు. ఆ నైతికత తమకు ఉండాలని లోకేష్ ఎందుకు ఆలోచించలేరన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా లోకేష్కుంది. అలాగే ఆటోమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశమంతా ఘనంగా వెలుగుతుందని, అదో ఆటోమిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమా, నాగసాకిలా తయారవుతుందని లోకేష్ చెప్పారు. అధికారం అనే ఆటోమిక్ ఎనర్జీని ప్రజలకు మంచి చేయడానికి వినియోగిస్తే సమాజం పురోభివృద్ధి సాధిస్తుంది. దుర్వినియోగం చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల సరసన చేరుతుందని లోకేష్కు తెలియదా అన్న ప్రశ్న జనాల నుంచి వస్తోంది. అందుకే పాలనలో నైతికత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు చేసిన వారవుతారని లోకేష్ గుర్తించాలి. కనీసం అనైతిక పాలన సాగించకపోతే అదే పెద్ద మేలు చేసినట్టు అన్న అభిప్రాయం కూడా ఇక్కడ లేకపోలేదు.